డాలర్ ముందు భారత రూపాయి పతనం ఆగటం లేదు. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ త్వరలోనే 100 రూపాయల మార్కుకు చేరుకుంటుందా? ఇది ఎగుమతిదారులకు ఆనందం కలిగించే విషయమే. కానీ సామాన్యుడికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది డేంజర్ బెల్. ఈ పతనం వెనుక అసలు కారణాలేంటి? అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యం అవ్వటం ఎంత ప్రభావం చూపిస్తుంది? రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకోకపోతే ఏం జరుగుతుంది? సాక్షి స్పెషల్ స్టోరీ. డిసెంబర్ 16 మంగళవారం. భారత రూపాయి డాలర్ ముందు చరిత్రలోనే కని విని ఎరుగని స్థాయికి దిగజారింది. ప్రారంభ ట్రేడింగ్లోనే డాలర్కు రూపాయి విలువ 90 రూపాయల 82 పైసలు. అంతకు ముందు రోజు సోమవారం ముగింపులో 90.74 రూపాయల వద్ద క్లోజ్ అయింది. అంటే ఒక్క రోజులోనే 25 పైసల పతనం. మార్కెట్ నిపుణులు చెబుతున్న మాట ఏంటంటే రూపాయి పతనం ఇంకా కొనసాగొచ్చు. అమెరికా నుంచి వస్తున్న టారిఫ్ ఒత్తిడి, వాషింగ్టన్ విధిస్తున్న దిగుమతి సుంకాలు, భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావమే రూపాయి పతనానికి కారణమని నిపుణులు అంటున్నారు. రూపాయి పతనం కారణంగా విదేశీ పెట్టుబడిదారుల నమ్మకం తగ్గుతోందని, డాలర్లకు డిమాండ్ పెరుగుతోందని, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు భారీగా వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎఫ్పీఐల నిష్క్రమణే రూపాయి పతనానికి ప్రధాన కారణంగా మారింది. అమెరికాకు భారత ఎగుమతులు కొనసాగుతున్నప్పటికీ అనిశ్చితి మాత్రం తగ్గడం లేదు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ముఖ్యంగా భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ఆలస్యం రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ట్రేడ్ డీల్ దాదాపు ఫైనల్ అయిందని భారత ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు తుది ఒప్పందం జరగలేదు. ఈ ఆలస్యం ప్రతి నెల భారత్కు భారీ నష్టం. వాణిజ్య ఒప్పందం ఆలస్యం వల్ల ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతోంది. విదేశీ పెట్టుబడులు తగ్గుతున్నాయి. రూపాయి మరింత బలహీనమవుతోంది. దీని ప్రభావం నేరుగా ఇంధన ధరలపై, విద్యుత్ ఖర్చులపై, దిగుమతి సరుకుల ధరలపై పడే అవకాశం ఉంది. అంటే సామాన్యుడి జేబుపై భారం తప్పదు. ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. తాత్కాలిక ఒడిదుడుకులను తగ్గించేందుకు ఆర్బీఐ డాలర్ మార్కెట్లో జోక్యం చేసుకుంటోంది. కానీ రూపాయి పతనాన్ని పూర్తిగా ఆపాలంటే ట్రేడ్ డీల్ స్పష్టత కావాలి. పెట్టుబడిదారుల విశ్వాసం పెంపొందించాలి. ద్రవ్యోల్బణ నియంత్రణ అత్యంత కీలకం. మొత్తానికి డాలర్ ముందు రూపాయి బలహీనత కేవలం కరెన్సీ సమస్య కాదు, దేశ ఆర్థిక భవిష్యత్తుపై ప్రభావం చూపించే అంశం ఇది. అమెరికా వాణిజ్య ఒప్పందం ఎంత త్వరగా కుదిరితే రూపాయికి అంత త్వరగా ఊరట. లేదంటే 92, 95, చివరకు 100 రూపాయల మార్కు కూడా దూరం కాదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇది ఎగుమతిదారులకు లాభమే అయినా దేశ ఆర్థిక వ్యవస్థకు మాత్రం పెద్ద హెచ్చరిక.